గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చాడు వంశోద్ధర్. ఏమిట్రా కేకలు? ఆకలింది, అన్నం పెట్టమని. దున్నపోతే దూడల్లోనూ మెయ్యిపోతే ఎడ్డలోనని తిండికి మాత్రం తయారు, పని పట్టలేకుండా. పని మాత్రమే ఉందండి, పట్టుమని చేస్తే నా ఒక్కడికే చాలు. విన్నావురా, చంద్ర ఏమంటున్నాడు? అటల్ విషయాన్ని బుద్ధి తెచ్చుకోరా. ఇల్లంతా తనదేనంటూ రాత్రి మగళ్ళు పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఊరుకోనన్నా, భోజనాల దగ్గర గొడవ ఎందుకు? వాడు నాకు కనిపించేదే భోజనాల దగ్గర కదమ్మా. రే అయినా శుభ్రంగా చెయ్యి, చెట్లు గాలికి పోయినా తిండి అయినా ఉండబడుతుంది. ఏందయ్యా ఆ బుర్రలో ఉన్నదే కాస్త తెలివి, దాన్ని మళ్ళీ దువ్వెంటే గోకి బయటపడేస్తావు ఎందుకురా? ఇదిగో ఈ మంట ఎత్తి చేసి ఇదంతా క్లీన్ చేసేసి ఆ షాపులో వేసుకుని ఆయన పేకాట ఆడేవాడు వచ్చే టైం అయింది. చిచి చిచి ఏందయ్యా పేకాట? నీకు జుట్టు తెల్లబడింది కానీ బుద్ధి నల్లగానే ఉంది. ఇదేమో సత్రమా లేదా పాడుపడిన గుడ్డే? ఓరి సత్యముఖమా, అడుక్కు తినడం కంటే ఒడుక్కు తినడం మేలని పెట్టుబడి లేని ఈ వ్యాపారం కనిపెట్టాను. గొప్పడివే. అమ్మాయి పార్వతి, అదేమిటమ్మా కాఫీ నువ్వు నేను తాగేవాళ్ళగా పేకాట ఆడేవాళ్ళకి ఎలా చేసేవారు రుచి చూస్తాను. కొంచెం అయ్యమ్మా. చాలా బాగా చేస్తాను అన్న. అమ్మాయి ఇందులో పంచదార వేసేవా బెల్లం వేసేవా? పంచదార వేసాను. కొంప ముంచేసావు. ఇలా అయితే వ్యాపారం ఏం కెడుతుందమ్మా? పేకాట ఆడేవాడు జోకరుందా లేదా చూసుకుంటాడు కానీ కాఫీలో పంచదార వేసారా బెల్లం వేసారా అని ఆలోచించాడు. సరే జరిగింది ఏదో జరిగింది, ఇక్కడ నుంచి బెల్లమే కలుపు. అయ్యో అంతా చూస్తే 4 కప్పులు లేవు. ఇలాగైతే వ్యాపారంలో లాభం ఏమిటి? 4 కప్పుల్ని 40 కప్పులు చేయాలంటే ఏం చేయాలో చెప్తుంది. ఇంకాస్త పాలు పోయాలి. పాలు పోస్తా. అయ్యో నీళ్లు పోయాలమ్మా, తెలుగు తక్కువ వద్దమ్మా, నీళ్లు పోయాలి. పోయి నువ్వు పోయి నువ్వు వచ్చావు ఏదో పొద్దుపోక ఇప్పుడే అంతా వచ్చే ఆట మొదలు పెట్టారు. శోభం ఈ వారికి కాఫీలు కూడా ఇంట్లోనే ఏర్పాటు చేశాను. కప్పు 25, సింగిల్ 15. ఎవరు కొట్టింది? నేనే. ఇదేంటి 5 పైసలు ఇస్తానండి? అంతేగా అంతేగా. నేల మీద ఆడినప్పుడు 5, 50 సాపలేసాం 10 రాని. ఆ కాడికి 10 పైసలు ఇస్తే సాయంకాలం మాకే మిగులుతాయా? నీకు మిగలడం కోసమయ్యా నేను సాపలేసిందే. నువ్వు అటువంటి ఏం పెట్టుకోక రాని 10 పైసలు. అమ్మాయి పార్వతి కాఫీలు పెట్టరా అమ్మా. కాఫీ కావాల్సిన వాళ్ళు బాగా బాగాలేకుండా ఇప్పుడు ఇచ్చే. నాకేం సంబంధం లేదు. అది కాదయ్యా, డేంజర్ మార్క్ గారు. ఎంతకాలానికి వచ్చారు? చేసి చూస్తారండి. అమ్మాయి పేరు పట్టరా వెళ్ళు. ఏమండి మీతో మాట చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. వస్తా పేదమ్మన్నాగా కాసేపు కూర్చోను. పేడ వస్తానే కూర్చుంది కానీ ఇద్దరు ఈ మాట ఏమిటయ్యా? మీకు ఎప్పటి నుంచో సంగతి చెప్పాలని మర్చిపోతున్నానండి. ఏంటది? మన గంగులు లేదండి? ఏ గంగులు? అదేనండి గొర్రెల గంగులు. ఈ మధ్య చచ్చిపోయాడు. గొర్రెల గంగులు వాడి మేనవాళ్ళను చూడండి, పిటపిట్లాడిపోతూ ఉంటుందండి. ఎవరు దిక్కెవరు లేరు, ఒంటరిగా ఉంటుంది. షావుకారు సాగరయ్య గారు నీతో మాట్లాడడానికి వచ్చారే. రండి దండలయ్య గారు. ఏటే మేకలు కావాలా? కాదు చిలక, మేక కావాలి. ఏటయ్య గారు, మేకలను చూసిన తర్వాత తమరు కూడా మేక అయిపోయారు. తమలపాకు లాంటి నిన్ను చూసి నేను నిజంగా మేకనైపోయాను. ఏటయ్య గారు, ఏటా మాటలు? మాటలుగా చిలక, నిజం.
నేను ఇంత దూరం వచ్చింది నీకోసమే. ఏటి కోపడకు చిలక, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, వడ్డీ కూడా తీసుకోను. చిలక చిలక, నా మాట విను, నిన్ను శాశ్వతంగా ఉంచుకుంటాను. హాయ్ హాయ్ ఉంచుకుంటావా? ఇదిగో సాగరయ్య, మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. నీకు నాకు మధ్య మర్యాదలేంటే. ఒరే జగ్గు, ఇదంతా తేలిగ్గా పడే రకంలా లేదే. మొదట్లో అట్టాగే ఉంటుందండి. అయినా ప్రేమించే దగ్గర కూడా మీరు వడ్డీ వసూలు చేసినట్టు మాట్లాడతా ఎట్లా? అలవాటు అయిపోయిందిరా. మరి ఎట్లా మాట్లాడు? నేను చెప్తాగా. అరే నువ్వెప్పుడు వచ్చావు? ఆ సాగరయ్య గారి ప్రేమాయణం సాకముందు వచ్చా. వచ్చిన వాడివి వాడిని 4 బాధకు ఎక్కడ దాక్కున్నావే? వాడిని చేత్తో కాదు, చెప్పు తీసుకుని కొడతా. వస్తున్నాడు వస్తున్నాడు. చిలక ఏమనుకోకు, ఇందాక నేను చాలా తొందరపడ్డాను. మరేటి బాబు గారు, మనిద్దరి మధ్య 3 మనిషి ఎందుకు చెప్పు? అందుకే పంపించేశానుగా. నీ మీద నాకు ఎన్నాళ్ళ నుంచో ఇది ఇది కానీ ఈనాటికి దొరికా. చిలక, నీ సిగ్గు చూస్తుంటే నాకు ఎలాగో ఎలాగో అయిపోతుంది. నాకు కూడా అంతే బాబు గారు, నీ మొగతనం చూస్తుంటే ఎలాగో ఎలాగో అయిపోతుంది. నిజంగా నిజంగా ఏంటి బాబు గారు? అదేంటి బాబు గారు, ప్రేమించమంటే తేలు తేలు అంటారు. కట్టు మండలి తేలు గుర్తుంది. ఇక్కడ చెప్పు. కొట్టండి బాబు గారు. అయ్యో కొట్టవే, నువ్వు నా చెప్పు తీసుకుని కొట్టవయ్యా. కట్టవాళ్ళు మిమ్మల్ని ఏం చెప్పు రాదయ్యా. తేలు తేలు కొట్టవయ్యా. బాబు గారు, ఏమిటి పని? ఏం లేదు చంద్రం, కాలువ బాగా మెరకేసింది, నీళ్ళేమో సరిగ్గా చెలుపుకోవట్లేదు, అందుకని తీసేస్తున్నాను. అంటే కాలువ ఇంత మెరకేసే వరకు ఎందుకు ఊరుకున్నావు? నన్ను మందలించినట్టేగా. అబ్బెబ్బే, అది కాదు చంద్రం. లేకపోతే ఏంటి బాబు గారు, నేనుండగా మీరు ఏ పని చేయడానికి వెళ్ళలేదు. నేను ఒప్పుకోను. అది ఇట్లా ఇవ్వండి. ఏమిటో నీ చాదస్తం, నన్ను మరీ సోమరిపోతుని చేసేస్తున్నావు. సోమరిపోతులు కాదు బావా, మోతు పని చేస్తున్నాడు. మరి అతను రుణం ఎట్టా తీర్చుకుంటావో ఏమో. అది రుణమైతే ఎలాగో తీర్చుకోవచ్చు రాఘవయ్య. చంద్రాంది రుణం కదయ్యా, రుణానుబంధం. అది ఏ జన్మదో మరి. ఏ అబ్బి, ఏంటమ్మగారు? నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేసే పని ఏమిటి? చెప్పిన పని చేయటం, చేసే పని చెప్పటం మనకు అలవాట్లేదండి. అలాగా? మరి చెప్పని పని చేసి చేయనట్టే చేస్తాం. ఓహో, అంత పని వాడివా? పరీక్షించోండి తెలుస్తుంది. అయితే రా చెప్తాను. ఏయ్, పంతులు, వెంకట్రామయ్య లెక్కలో వడ్డీ 500, అసలు 200 జమ రాసుకో. ఏమ్మా? మావయ్యనా? ఏ మావయ్యమ్మా? ఒరే తమ్ముడు, ఇంటి దగ్గర అమ్మ అంతా బాగున్నారా? అంతా బాగున్నారక్క. మరి నీకు బుజ్జికి అమ్మ చున్నుళ్ళు పంపింది. ఈడా ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే బావా. సరేవా నాన్న, మాయే నేను పెళ్లి చేసుకుంటానన్నా నాన్న. ఎరా అన్నావా? బుజ్జే నన్ను చేసుకుంటానంటే బావా. సరే లోపలికి తీసుకెళ్ళి మీ తమ్ముని. సారా తమ్ముడు, మన పెళ్ళి ఎప్పుడు చేస్తావు నాన్న? చేస్తానమ్మా, మంచి సంబంధం వెతికి. వెతకక్కర్లేదండి, రెడీగా ఉంది. ఎవరు? ఇప్పుడు వెళ్ళి మా పిచ్చోడా? పిచ్చివాళ్ళు బంగారు పనులు ఇచ్చి చేయమంటారండి. మరి వినండి, ఈ ఊళ్ళో సోమయ్య చేయకంటే మీ చెయ్యి పైన ఉండాలని ఉందా? ఉందనుకో. మీ చెయ్యి పైన ఉందండి. ఎలా ఎలా మల్లయ్యా? సోమయ్య కొడుకుని మీ అల్లుడు చేసుకోండి. ఎంత సులభంగా చెప్పావయ్యా. స్వామి ఒప్పుకోవద్దు. ఏమిటండి, పెళ్లి చేసుకునేది సోమయ్య, సోమయ్య కొడుక? ఓహో, అట్నుంచి నడుపుకొస్తున్నావా? మరి మల్లయ్య అంటే ఏమనుకున్నారు? కాకపోతే ఆ అబ్బాయికి అప్పుడప్పుడు డబ్బు అవసరం వస్తూ ఉంటుందండి. ఆ అవసరం కనిపెట్టడం చేయడం కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. డబ్బంటే మరి బాబు, అటువంటిది ఏం పెట్టుకోకండి. సోమయ్య చేయకంటే మీ చెయ్యి పైన ఉండాలి. సరే మల్లయ్య, ఒక్కసారి ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చేటట్టు చూడు. అలా ఉన్నది బాగుంది. పక్కన తప్పుతుందా?
నీ బుద్ధి పోనిచ్చావు కాదు కదా. బుద్ధి ఏమైనా నాకు ఇది అచ్చొచ్చింది బాబు, అలా ఉన్నాను. ఓ బతుకుతావు పో. సాగరేమో సాగరేమో ఎవరు? ఓహో రాబోయే అల్లుడు, రా రా రా. అదే మల్లయ్య. అన్ని విషయాలు చెప్పాడు. నాచారు అల్లుడు వచ్చాడు, త్వరగా టిఫిన్ పంపించు. చూడు బాబు, కూర్చొని టిఫిన్ తీసుకుంటాడు, నేను ఇప్పుడే వస్తాను. పోయింది ఇందాక 2, ఇప్పుడు 2, 2 6 కాదు 5. 2 6. అమ్మమ్మ చూడవే, 2 6 కదా అక్క, ఇది కాదు. అది కాదరా, 2 7. బుజ్జి 7. అమ్మ చూడమ్మ, మీ నాన్న చెప్పాడు ఎవరో వస్తాడంట, ఈ పలహారం కొని తీసుకెళ్ళమ్మా. నేను ఆడాలి, నేను తీసుకెళ్ళా. తమ్ముడు నువ్వన్నా పట్టుకెళ్ళరా. బుజ్జి ఇద్దరం కలిసి వెళ్దాం. వెళ్దాం పద. రామజీ సిగ్గు వస్తుంది. మాయా మాయా భద్రం బాయా. ఏంటా వద్దండి. బాయా నన్ను పెళ్లి చేసుకుంటానా? బాయా బాయా నన్ను పెళ్లి అల్లుడు భద్రం, ఏమిటమ్మా వాడిని అంత కంగారు పెట్టేశావు? నాన్న బాయ్ చాలా బాగున్నాడు నాన్న. నాన్న భద్రం బాయ్ని పెళ్లి చేసుకుంటాను నాన్న. అలాగే తల్లి, అలాగే. బుజ్జి మరి నాన్న నేను తర్వాత చేసుకుంటాను. ఉండు అబ్బా. పార్వతి, రే భద్రం, ఏమిటా ఇది? నిన్ను రే బసవయ్య, పొరపాటైపోయిందిరా. ఎక్కడ చెప్పగరా? పొరపాటైపోయిందా? ఏ పార్వతి, ఏమిటి? తిప్పలేదు తిప్పలేదు. ఏమిటా ఇది? పొరపాటైపోయిందంటే ఊరికి ఎక్కడే పడతావు? మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. మధ్యలో ఆట నువ్వెవరి? నేను ఎవరినా? దాని అన్నం రా. ఏ పార్వతి, ఇంటికి రా, నాన్న దగ్గర తెలుస్తాను. వీడెవరో నేనెవరో. అయ్యా, నీకు బుద్ధి ఉందా? నాకు బుద్ధి ఉంటే పారంభోగలేదు నేను ఊరి మీద విడిచిపెట్టి స్థాపన చుట్టుకుంటాను రా. నేను కుట్టడం మాని ఈ తాకాట ఒకటి ఇంట్లో పెట్టి అర్థమైన వాళ్ళందరినీ చేర్చావు. వాళ్ళేమో మన కొంప కేసులు పెడుతున్నారు. ఎవరా కొంపకి ఎసరు పెట్టేవాడు? కత్తిరించినట్టు కత్తిరించి పడతాను. చెప్పు ఏమిటది? ఎవరా? నీ ముద్దుల కూతురు వస్తుందిగా, దాన్ని అడుగు. ఏమిటది? వాడు ఏదో కొంపకి ఎసరు అంటున్నాడు. ఏమిటది? మరేమో భద్రం. ఎవరా భద్రం? అదే నాన్న, సాయి గారు అబ్బాయి. సామయ్య గారు అబ్బాయి భద్రం. ఏంటి? నన్ను ప్రేమించాడు నాన్న, పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. సామయ్య గారు అబ్బాయి భద్రం నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నిజంగా నాన్న, నీ మీద వచ్చిందన్నా. ఏరా పడుద్దాయి, అంత పెద్ద సామయ్య గారి ఇంటికి నీ చెల్లెలు కోడలు అవుతూ ఉంటే ఆహా అని సంతోషించక అలో ఏడుస్తావేరా? ముందు పెళ్లి చేసుకోమని తర్వాత వాళ్ళు ఇష్టపడి తిరగమను. ఇప్పుడెందుకు మాటలు కైతక్కలు? అవును, ముందు పెళ్లి చేసుకోమా. అవన్నీ పెద్దవాడికి, మీరు మాట్లాడుకోవచ్చు. ఆహా, ప్రేమ మాటలు నీ పని, పెళ్లి మాటలు మా పని. ఒరే, పెళ్లి చేయవలసింది మనమనే మాట నిజం కదా? ఏమిటి నిజం? అసలు వాడు నిజంగా దీన్ని పెళ్లి చేసుకుంటాడని నువ్వు ఒక అమాయకుడివి. పసిబిడ్డ లేదు నీకంటే. చెప్పిన పక్షి నువ్వు అటువంటి ఏం పెట్టుకోకరా. నేను ప్లాన్ వేశానంటే పెళ్లి బాధ్యాలు మోగవలసిందే. అమ్మాయి, నువ్వు వెళ్ళి పప్పు రూపాయి పప్పు వెళ్ళు. నేను వెళ్ళి కూరగాయలు కొట్టుకొచ్చేస్తాను. ఇదిగో సామయ్య గారి తోటకి వెళ్ళి ఒక పెద్ద అరటిగల ఎవరు తోటకుండా కొట్టుకొచ్చి చూస్తే చెప్పే. అటువంటిది ఏం పెట్టుకోవద్దు. వెళ్ళేది నేను కదా. ఏమిటమ్మా ఇది? పెద్దవాళ్ళు అలాగే అడిగిమ్మా. దయచేయమ్మా, ఏం మొహమాట కలదు. ఇగో అమ్మమ్మకి చెప్పి నువ్వు ఊరుకునేవు. నువ్వు కానీ ఓలే ఉండేది నాకు అక్కడ మొహమాట లేదు. లడ్డూలు గోడలు ఇవన్నీ మా పార్వతి చేసిందామమ్మా. ఇవన్నీ మా పార్వత వండిందా? అబ్బా అబ్బా అబ్బా, ఎంత అంటే లోపల స్వర్గం కనబడుతుంది ఆ అమ్మాయి. ఈ స్వర్గం రోజు పద్ధతి చేసుకోమమ్మా. ఎక్కడ రాయి ఒకటే నాకు వస్తా. మీరు ఎటువంటి ఏం పెట్టుకోకండి. మా పార్వతిని మీ మనవడు భద్రానికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే స్వర్గమే. ఎట్టట నీ కూతురు నా మనవడికి ఇచ్చి పెళ్లి చేసుకోమంటావా? ఎందుకు చేసుకోకూడదు? అసలు మా అయ్యి నిన్ను వండానికి ఎందుకు పిలిచారో తెలుసా? గాలిలు పులుసు అవన్నీ ఎందుకు చేయించారో తెలుసా? ఇంత దూరం వచ్చింటారు, దూరం వస్తున్నమాట.
అనుకుని ఆడిపాడు అన్యాయం చేసుకుంటాడా భద్రమట భద్రం ప్రేమ దోమ అన్నావే ఇప్పుడేమైంది నట్టేట కూర్చొని బేరమని ఏడు నాన్న నా మోహం పుట్టికెక్కలేదాను స్వర్గానికి ఎగురుతామని ఆశపడి పోతా పడడం మమ్మల్ని అందరినీ జన్మలు చేశాం అనుభవించాం ఏమిట్రా ఏమిటిదంతా చంద్రన్ చెప్పింది నిజమేనా ఏం మాట్లాడతాడు ఆడవాళ్ళ బరి నుంచి అబద్ధం ఆడుతుంటే చెప్పరా ఇదంతా వచ్చిందని ఇప్పుడు వచ్చిందా అంటే సరిపోతుందా మంచి చెడు లేకుండా పెళ్లికాని పిల్లలను వెంటేసుకుని తిరిగి ఊరు ఉన్నారో అందరికీ తెలిసిన తర్వాత ఇప్పుడు కాదంటే ఎలా అందుకాదు ఈ పిల్ల బాగా దొరికింది సమయానికి నేను చూసి తీసుకురాబట్టి సరిపోయింది ఎందుకు తీసుకురావు నాయనా ఈ ఇల్లు దారిని పోయే దానాయిలకి ధర్మసత్వం ఉండాలి నువ్వు ఉన్నావే సూచన వచ్చి తప్పలు ఏమిటిది ఏరా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమాట నిజమేనా నిజమే పెళ్లి చేసుకుంటావా అయ్యో అయ్యో ఏమి కరికాలం కన్న తండ్రి ఇంత అన్యాయం చేస్తున్నాడే వేళకు వేళ కట్టం ఇస్తామని కాలమే పడి పిల్లడిస్తామంటుంటే వాళ్ళు వదిలేసి ముష్టిదాన్ని చేసుకోమంటారా అదే వాడి కన్న తల్లి బతుకుంటే ఈ మాట నేను ఊరిపోతూ సాగదు అక్కయ్య భగవంతుడు మనకు నోరిచింది ఎందుకు తెలుసా కంటితో చూసింది మనసుకు తెలిసింది చెప్పడానికి అంతేగాని కన్ను పొడుచుకుని మనసు చంపుకుని మాట్లాడటానికి కాదు నీ మనవడు ఎంత చేసిన తర్వాత ఇప్పుడు కాదంటే ఆ పిల్ల ఇంకా బ్రతుకుతుందా చెప్పు అందుకని ఏదో మొగాడు ఏదో వెంటబడి తిరిగాడు అనుకో తిరిగి బతిదాన్ని పెళ్లి చేసుకోవాలంతా కావాలంటే పదో పడుకో మారేసుకో దాన్ని బతుకుతారు పట్టుకోమనండి ఛీ! నువ్వు అసలు ఆడదావేనా మనిషివేనా ఇలా ఆడపిల్ల 10 మంది నోళ్ళలో పడిన తర్వాత మళ్ళీ దాన్ని పెళ్లి అవుతుందా ఆ పిల్ల బ్రతుకు ఏం కావాలి అందుకని భద్రాన్ని పెళ్లి చేసుకోమంటున్నాను లేకపోతే ఆ పిల్ల మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ పాపం మన వంశాన్ని చుట్టుకుంటుంది నేను దానికి ఒప్పుకో ఎరా ఏ సరేనన్నా బాబు మహాప్రభు నా కూతురు బ్రతుకు నిలబెట్టారు జన్మ జన్మలకి మీరు రుణం తీర్చుకోలేదు ఏమిటి లే ఇదిగో ఇప్పుడు నువ్వు నాకు బియ్యంకుడు అయ్యా ఇటువంటి తక్కువ మాటలు మాట్లాడు చంద్రం పెళ్లికి కావాల్సిన పట్టని చూడు బాబు చిన్నవాడు అయినా పెద్ద పని చేశావు నా బిడ్డ ప్రాణాలు కాపాడావు బాబు